Hi friends, Aruna Moral Stories. Please subscribe and share and like. తన పుట్టినరోజు సందర్భంగా అడవిలో రకరకాల పోటీలు పెట్టింది మృగరాజు. కోతుల కోసం గెంతులు వేసే పోటీ నిర్వహించింది. ఏ కోతి అయితే ఎక్కువ దూరంగా ఉన్న చెట్టు మీదకు దూకుతుందో అది గెలిచినట్లు అని చెప్పింది. దాంతో చాలా కోతులు పోటీలో పాల్గొనడానికి సిద్ధమయ్యాయి. వాటితో పాటు ఒక ముసలి కోతి కూడా వచ్చింది. దాన్ని చూసి సింహం తప్ప అక్కడున్న కోతి పిల్లలన్నీ నవ్వసాగాయి. నువ్వు ఈ పోటీలో పాల్గొంటావా? ఈ వయసులో అంత సాహసం అవసరమా? పొరపాటున జారి పడితే ఆహారం వెతుక్కోవడానికి కూడా వెళ్ళలేవు అంటూ ఎగతాళి చేశాయి కోతి పిల్లలు. కోతి పిల్లలు అలా ఎగతాళి చేస్తున్నా ఆ ముసలి కోతి మాత్రం ఏమీ మాట్లాడలేదు. పిల్లకోతులు మాత్రం ఆపకుండా అలా ఏదో ఒకటి అంటూనే ఉన్నాయి. పిల్లకోతులు మాట్లాడిన మాటలు విన్న మృగరాజు, మీరంతా అలా మాట్లాడడం పద్ధతి కాదు, బుద్ధిగా ఉండండి, మీలాగే తను పాల్గొంటుంది, ఎవరి ప్రదర్శన వారిది అని గద్దించింది సింహం. కొంతసేపటికి పోటీ మొదలయ్యింది. ముందుగా పిల్లకోతులన్నీ పోటీలో పాల్గొన్నాయి. కానీ మృగరాజును మెప్పించలేకపోయాయి పిల్లకోతులు. ఇక చివరిగా తన విన్యాసాన్ని మొదలుపెట్టింది ముసలికోతి. అవలీలగా ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి దూకసాగింది. కోతి విన్యాసాన్ని చూసిన అడవిలో జంతువులు, కోతి పిల్లలు కూడా ఆశ్చర్యపోయాయి. దాంతో కొన్ని కోతి పిల్లలు కేరింతలు కొట్టాయి. చివరిగా ముసలి కోతే విజేతగా నిలిచింది. దానితో పిల్లకోతులన్నీ వచ్చి ముసలికోతిని క్షమించమని వేడుకున్నాయి. అక్కడే ఉన్న మృగరాజు కోతి పిల్లలకు ఇలా సమాధానం ఇచ్చింది. చేసే ప్రతి పనికి వయసుతో సంబంధం లేదు, కొన్నిసార్లు అనుభవం కూడా కావాలి. ఆ కోతికి అదును చూసి అడుగేయటం తెలుసు, కానీ మీరు దూకేస్తే చాలు అని అనుకున్నారు. కానీ ఎంత దూరం దూకడానికి ఎంత బలం ఉపయోగించాలో, దెబ్బలు తగలకుండా శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో దానికి తెలుసు అంది సింహం. ఆ మాటలు విన్న కోతి పిల్లలు సరేనన్నట్లు మౌనంగా ఉన్నాయి. ఈ కథ నీతి: ఏ పని చేయడానికైనా వయసుతో సంబంధం లేదు, మన అనుభవం అన్నింటినీ చేయగలిగేలా చేస్తుంది. ఒక అడవిలో రకరకాల జంతువులు చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒకసారి ఒక చెట్టు కింద కోతి, జింక, కుందేలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి. అదే సమయంలో ఒక ఎలుగుబంటి పిల్ల ఏడ్చుకుంటూ అటువైపుగా వస్తూ ఉంది. ఆ ఎలుగుబంటి పిల్లని ఎందుకు ఏడుస్తున్నావని ఆ మూడు అడిగాయి. మా అమ్మ కనిపించట్లేదు అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది ఆ ఎలుగుబంటి పిల్ల. మీ అమ్మ నీకోసం తేనె తీసుకురావడానికి వెళ్ళి ఉంటుంది, వచ్చేస్తుందిలే అని సముదాయించింది జింక. అయినా సరే ఆ ఎలుగుబంటి పిల్ల ఏడుపు ఆపడం లేదు. దాంతో నేను వెళ్ళి వెతుకుతాను అంటూ తేనె తొట్టెలు ఉన్న వైపు పరుగు తీసింది జింక. జింక వెళ్ళడంతో కుందేలు కూడా దాని వెనకాలే వెళ్ళింది. కొన్ని గంటల తర్వాత అవి రెండు తిరిగి వచ్చాయి. చాలా చోట్ల వెతికాం, కానీ మీ అమ్మ ఎక్కడా కనిపించలేదు, రేపు ఉదయం వరకు చూద్దాం, రాకపోతే మళ్ళీ వెతుకుదాం అన్నాయి. ఎలుగుబంటి పిల్ల మరొకసారి అమ్మ అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఎలుగుబంటి పిల్ల ఏడుపు చూడలేక కుందేలు మరొకసారి ఎందుకైనా మంచిది అని ఎలుగుబంటి గుహ దగ్గరికి వెళ్ళింది. లోపలే హాయిగా గురకబెట్టి నిద్రపోతుంది ఆ ఎలుగుబంటి పిల్ల తల్లి. అప్పుడు కుందేలు తిరిగి వచ్చి, మీ అమ్మ గుహలోనే ఉంది కదా అని అంది. అవునా, అయితే మా గుహ దగ్గరికి తీసుకొని వెళ్ళవా అని అమాయకంగా ముద్దుగా అడిగింది ఆ ఎలుగుబంటి పిల్ల. అంటే నువ్వు మీ అమ్మకు చెప్పకుండా గుహ వదిలి బయటికి వెళ్ళావు, దారి మర్చిపోయి ఇప్పుడు అమ్మ కనిపించట్లేదని ఏడుస్తున్నావా అన్నాయి కోతి, జింక, కుందేలు. ఇలా బయటికి రావడం ఎంత ప్రమాదమో తెలుసా? ఈ అడవిలో అనేక క్రూరమైన జంతువులు ఉన్నాయి, వాటి కళ్ళల్లో నువ్వు పడితే అవి నిన్ను చంపేస్తాయి. ఇంకెప్పుడు అలా గుహ వదిలి బయటికి రావద్దని ప్రేమగా చెప్పాయి. తర్వాత ఆ ఎలుగుబంటి పిల్లని తన తల్లి దగ్గరకు తీసుకుని వెళ్ళి తన తల్లికి అప్పగించాయి. పిల్లలు, ఈ కథ మొత్తం విన్నారు కదా. ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? మనకేదైనా అవసరమై బయటికి వెళ్ళేటప్పుడు మన తల్లిదండ్రులకు ఒక మాట చెప్పి బయటికి వెళ్ళాలి. మనం ఏ పని చేసినా మన తల్లిదండ్రుల సలహా తీసుకొని చేయాలి. అర్థమైంది కదా పిల్లలు? మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఉంటాను పిల్లలు.